షాలోమ్ ఎవ్రీవన్, ఐఎమ్ హెలీనా, ఈ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ. ఈ వారం తోరా గ్రంథంలో 47వ పషా రే ఏ. రే ఏ అనగా చూడు అని అర్థం. సఫర్ తోరా నందు ఇది 47వ పషా. సిఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 4వ పషా. ఈ పషా యొక్క 7వ అలియ వాక్య భాగములు. సఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 19వ వచనం, అలాగే 16వ అధ్యాయం 17వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులకు పశువులలో మొదట జన్మించిన మగ జంతువులను ఎలోహింకు పవిత్రం చేయాలని, వాటిని ఎలోహిం ఎన్నుకున్న స్థలంలో అనగా యెరూషలేములో బలిగా అర్పించాలని ఆదేశిస్తాడు. ఒకవేళ ఆ జంతువులో లోపం ఉంటే దానిని బలిగా అర్పించకుండా ఇంటిలో తినవచ్చని చెప్పాడు. మోషే 3 ప్రధాన పండుగల గురించి వివరిస్తాడు. మొదటిది పస్కా, పెసాహ, 7 వారాల పండుగ షవువోత్, మరియు పర్ణశాలల పండుగ అంటే సుక్కోత్. ఈ పండుగలను ఎలోహిం ఎన్నుకున్న స్థలంలో జరుపుకోవాలని తమ కుటుంబాలు, లేవీయులు, నిరుపేదలు, అనాథలు, విధవలు మరియు పరదేశులతో కలిసి ఆనందించాలని ఆదేశిస్తాడు. పస్కా సమయంలో పులిసిన ఆహారం తినకూడదని, షవువోత్లో 7 వారాల లెక్కింపు తర్వాత ఆనందించాలని, సుక్కోతులో 7 రోజుల గుడారాల్లో నివసించాలని చెప్పాడు. ఈ భాగం ఎలోహిం పట్ల అర్పణలలో పవిత్రత, పండగల ద్వారా ఆయనను స్మరించడం మరియు సమాజంలోని నిరుపేదలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహెత్రావోత్.